వర్షంలో బండి కడగాలి, బయట పెడితే పోలే. వర్షం దసరా రోజు వర్షం పడుకుని ఉంది. ఇప్పుడు ఈ వర్షంలో బండి కడగాలి, బయట పెడితే పోలే. పెడదాం. నా బండి చూస్తావా? చూపిస్తా చక్కగా. ఇది కడగాలి, ఇప్పుడు ఇది కడగాలి. 2 కలిపి వర్షంలో పెడితే వర్షం కడుక్కుంటుంది, మనం ఏం కడగలుగుతాం. ఎన్నో ప్లాన్స్తో దసరాకి మంచి వ్లాగ్ చేసి మేము ముందుకు వద్దాం అనుకున్నా, కానీ మన జీవితానికి దరిద్రం ఎక్కువ కదా. సో దసరా రోజు కూడా దరిద్రం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. రోజు మొత్తంలో కొంచెం 1 గంట అయినా రెస్ట్ ఇస్తుందేమో అనుకున్నాను, కానీ అసలు తగ్గలేదు, పడుతూనే ఉంది. సో వ్లాగ్ చేయడానికి చాలా కష్టం అయిపోయింది. వర్షం దెబ్బకి నేను వాయిస్ ఓవర్ కూడా ఇప్పుడు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఏదో అప్పుడు అలా రికార్డ్ చేసాను అంతే వీడియో. నాకు అసలే డెంగ్యూ మొన్నే తగ్గింది. వర్షంలో తడిచానంటే మళ్ళీ డెంగ్యూ వచ్చేద్దని భయంతో గొడుగు పెట్టుకొని ఇంకా అలా కడగడం మొదలు పెట్టాను. ఏం కడిగాను నాకే తెలియదు, పిచ్చి పిచ్చిగా కడిగేసాను. వర్షం సగం కడిగి అసలు ఏంటంటే బండి కొనుక్కున్నాడు, నేను చాలా తిట్లు కాసాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను పల్సర్ బండి ఏలూరులో తీసుకున్నాను. తెచ్చుకున్నప్పుడు అసలు ఓపెనింగ్ చేయలేదు దీన్ని. నైట్ 12 గంటలకు ఎంతకో తెచ్చి ఇంక ఉదయం లేచి కంపెనీకి పట్టుకెళ్ళిపోయాను. మామూలుగా మా అమ్మదే చాలా తిట్లు కాసాను ఈ బండి ఓపెనింగ్ చేయలేదు. అందుకే ఈసారి బండి మంచిగా కడిగి ఓపెనింగ్ చేస్తున్నట్టు ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ అసలు వర్షం వల్ల ఏది చేయలేకపోయాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బండి అయితే నేను ఏం కడగలేదు, వర్షం నీళ్ళు అలా ఏదో నాంచాను. బండ్లన్నీ కడగడం పూర్తయిన తర్వాత మా అమ్మ పూజ సామాన్లు తెచ్చి పూజ స్టార్ట్ చేసింది. ఏంటో దసరా వర్షం వల్ల లోపల చేయాల్సి వస్తుంది. చిన్నగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తా, కొంచెం మా పూజ చూడు మనం ఎలా చేసాము. నేను పల్సర్ బండి తీసుకున్న కాడి నుంచి ప్లాటినా బైక్ వాడడం మానేసాను, పక్కన పెట్టేశాను. అండ్ అందులోని మా డాడీకి ఆపరేషన్ అవడం వల్ల ఈ బైక్ తీసేవాళ్ళే లేరు. ఇంకా ఇవాళ దసరా కదా అని తీసి ఏదో స్టార్ట్ చేశాను. గట్టిగా రేజింగ్ ఇచ్చేసరికి పొగలు వచ్చేస్తున్నాయి ఇంజిన్ నుంచి. మా అమ్మ అయితే ఇంట్లో ఉన్న ప్రతి సామాన్కి పూజ చేసింది, మోటార్ టీవీ ఇంకేం వదలలేదు అసలు. మా ఇంట్లో అయితే దసరా మేము ఇలాగే చేసుకుంటాం. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నిజంగా మన ఫ్యామిలీ అయితే నాకు మంచిగా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి నాకు మంచి ఎనర్జీ ఇస్తున్నారు. నెక్స్ట్ నుంచి మన వ్లాగ్స్ ఇంకా బాగుంటాయి, బాగా ట్రై చేస్తాను. సరే అయితే మరి ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో ముగిస్తున్నాను. సరే ఉంటాను మరి, బాయ్.